ముద్రగడ పద్మనాభం గారు గౌరవనీయులు, పెద్దలు, సీనియర్ రాజకీయవేత్తలు, వివిధ హోదాల్లో పనిచేసి ఎంతో మనోధైర్యం కలిగిన వ్యక్తి. ఆయన ఆత్మస్థైర్యం కానీ ఆయన ధైర్యం కానీ చూస్తే అందరికీ కూడా అలా ఫాలో అవ్వాలి, అలా అంత ధైర్యంగా ఉండాలి, మొండిగా ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తికి అనారోగ్యం అయితే అందరూ చాలా దుష్ప్రచారం. మేమందరం కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా, ఇప్పుడు సోదరులందరూ చెప్పినట్టుగా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలి, మళ్ళీ యాక్టివ్గా రాజకీయాల్లో ఉండాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. వివిధ ఛానల్స్ 2-3 రోజుల నుంచి చూస్తుంటే వివిధ ఛానల్స్లో కానీ డిబేట్లో కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ వాళ్ళు వాడే భాష కానీ చూస్తే ఇంత సంస్కారహీనంగా ఎందుకు ఉంటారు? ఒక వ్యక్తి గురించి, ఒక సీనియర్ రాజకీయ నాయకుడు గురించి, ఒక ఉద్యమకారుడు గురించి అందులో అనారోగ్యంలో ఉండగా వారిని, వారి కుటుంబ సభ్యుల్ని మానసికంగా వేధించే విధంగా చర్యలు చేపట్టడం మీకు ఎంతవరకు సమంజసము? అది కరెక్ట్ కాదు. ఇది అంత తప్పు అనడానికే ఇప్పుడు పెద్దలందరూ, రాజా గారు మొత్తం అందరూ కూడా చెప్పిన దాంట్లో నేను ఒక అంశం చెప్తాను. పెద్ద హాస్పిటల్ నుంచి, అంటే మీరు ఏం ఆశిస్తున్నారు? పెద్ద హాస్పిటల్ నుంచి ఎవరూ పట్టించుకోకపోతే చిన్న హాస్పిటల్లోకి తీసుకు, మరి చిన్న హాస్పిటల్ని మోడీ గారు స్పెషల్గా వచ్చి, ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి ఆ ఒక్క కార్యక్రమం మీదే వచ్చి ఆ హాస్పిటల్ని ఓపెన్ చేసి వెళ్తే అది అన్న రోడ్డు పక్కన చిన్న క్లినిక్ మోడీ గారు ఓపెన్ చేయడానికి? ఆ మాత్రం కూడా మీరు తెలుసుకోరా? ఆ మాత్రం సమాచారం లేకుండానే మీడియాలో డిబేట్లు పెట్టేస్తారు, డిబేట్లకు వచ్చి పాల్గొంటారు, ఇష్టం వచ్చినట్టు నచ్చిన భాషలో మాట్లాడేస్తారా? మీరు ఇప్పుడు వెరిఫై చేసుకోండి. సింధు హాస్పిటల్ అంటే వాట్ ఈస్ సింధు హాస్పిటల్ అని, ఆయనకు అక్కడ జరుగుతున్నది ఏంటి, ఆయనకి ఉన్న పరిస్థితి ఏంటి, అక్కడున్న స్పెషలిస్టులు ఎవరు, ఏం జరుగుతుందని. ఇది కాకుండా కుటుంబ సభ్యులు రెచ్చగొట్టడం, ట్రీట్మెంట్ ఎలాగుంటుందో అని వాళ్ళ ఆందోళనలో ఉన్న పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల చేత మీరు అక్కడ ఆ వాతావరణాన్ని పాడు చేయడం. అసలు మేమందరం కూడా ప్రశ్నిస్తున్నాం, ఏం ఆశిస్తున్నారు? అంబేద్కర్ గారు ఏం చెప్పారు? సమీకరించు, బోధించు, పోరాడు అని చెప్పారు. వీళ్ళు ఏంటంటే శుభ్రంగా విడదీయండి, ముక్కలు చేయండి, కొట్టేసుకునేలా చేయండి అని చెప్తున్నారు. రెండే విషయాలు, ఇవన్నీ మాట్లాడిన దాంట్లో అన్ని విషయాలు అక్కర్లేదు. సాక్షాత్తు లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వ్యక్తి, హైయెస్ట్ పదవిలో రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి గారు ఒక అధికారి గురించి, ఒక చనిపోయిన వ్యక్తి గురించి, కులాల గురించి మాట్లాడడం అంటే ఎంత తప్పు అనేది మనకు అర్థమవుతుందా లేదా? దేని గురించి మాట్లాడతారు? మీకు ఇక్కడ 3 విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటి, జగన్ గారిని బ్యాడ్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే సీనియర్ ఉద్యమ నాయకుడు, అన్ని పదవులు నిర్వహించిన వ్యక్తి, ఆయన్ని మీరు బ్యాడ్ చేయాలనుకుంటున్నారా? లేదా కాపు జాతిని మీరు అవమానించాలనుకుంటున్నారా? మీరు కాపు జాతిని అవమానించాలని అనుకుంటున్నారా అని అడుగుతున్నామా? వైఎస్ఆర్సీపీయా, టీడీపీయా, జనసేన, కాంగ్రెసా, కమ్యూనిస్టా, బీజేపీయా, అన్ని కాదు. మేము కాపు జాతిలో పుట్టాం కాబట్టి అభిమానంగా మాట్లాడుతున్నాం. మాకు అందరూ సమానమే. ఇంచుమించుగా 3.5 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో అందరూ ఉన్నాం. అన్ని కుటుంబాలు మమ్మల్ని ఆడబడుచుగా, ఆయన అన్నదమ్ముల్లా, తండ్రిగా అందరినీ భావించి, అందరికీ సేవ చేసి, అందరికీ అందుబాటులో కులాల రహితంగా, కులాలకు అతీతంగా సేవలు అందించే వాళ్ళం. అందిస్తున్నాం కూడా, చివరి వరకు అందిస్తాం. మీరేం చేస్తున్నారు? మేమేదో పార్టీ మీటింగు మేము వెంటనే పెట్టావా? పోనీ మా పార్టీ ఎవరైనా గబుక్కుగా వెంటనే పెట్టారు. 2 సంవత్సరాలు అయింది. నువ్వు 2 సంవత్సరాలు అయిన తర్వాత అది కూడా పోనీ రహస్యంగా వీళ్ళని పిలుచుకుని చేయలేదే? వారం రోజుల నుంచి అందరినీ గౌరవంగా మన ఇంటికి రండి, అందరం కలిసి కూర్చుందామని చెప్పి అది కూడా బోర్డు కూడా పెట్టాం. వైఎస్ఆర్సీపీ ముఖ్య కాపు నేతల సమావేశం అని పెట్టుకుని మేము ఏదో 4 విషయాలు, ఈ 2 సంవత్సరాల్లో కాపులకి ఎవరికి న్యాయం జరగలేదు, ఏ కులానికి న్యాయం జరగలేదు, నిరుద్యోగ వృత్తి లేదు, ఆడవాళ్ళకి 1500 లేదు, గ్యాస్ సిలిండర్ లేదు, ఇలా రకరకాలు ఇచ్చిన హామీలు ఏమీ లేదు. అందులో కాపులు కూడా చాలా, వాహనం ఎత్తలేదు. ఎంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు కాపులు? అన్నింట్లోనే అన్ని కులాల వాళ్ళు ఉంటారు కదా, నష్టపోయారు కదా, గత గవర్నమెంట్లో ఇచ్చాం కదా.
మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు మనం మాట్లాడితే ప్రభుత్వం పట్టించుకుంటుందేమో అని ఉద్దేశంతో మేము మాట్లాడితే మీరేం చేయాలి? ఇదేంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టుకున్నారు, మిగతా పార్టీలో కూటమిలో ఉన్న 3 పార్టీలు నాలా కాపు నేతలు మీరు అడగాలి. వైఎస్ఆర్సీపీ కాపు నేతలు అంతా మీటింగ్ పెట్టుకున్నారు, కాపులకి ఏమీ చేయలేదంటారు, మీరు చెయ్యండి అని చెప్పి అడగాలి. కానీ సమావేశం పెట్టుకున్నారని చెప్పి ఉలిక్కి పడిపోయి అందరినీ కించపరిచే విధంగా మా అందరి తరఫున నేనైతే చెప్తున్నాను, దయచేసి మీరు ఎవరి మెప్పు కోసమో తిడితే తిట్టండి, డైరెక్ట్ గా మమ్మల్ని తిట్టండి. కానీ కాపు జాతిని తిడితే మాత్రం ఊరుకునేది లేదు, సహించేది లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా? ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడిస్తున్నారా? అందరినీ కించపరిచే విధంగా, తక్కువ చేసే విధంగా ఆపించండి. ఇంకా మేము కూడా అనుకుంటున్నాం, మేము ఎప్పుడు ఎవరిని ఏమి అనలేదే, ఎవరిని వ్యక్తిగతంగా ఎప్పుడు మేము ఎవరిని కూడా మాట్లాడలేదు. మేమెవ్వరం కూడా వ్యక్తిగతంగా కూడా మొన్న సమావేశంలో కూడా ఎవరు కూడా ఎవరి పేరు ఎత్తలేదు. ఎందుకు మీరు ఇచ్చేస్తున్నారు? కాబట్టి మేము రెండు చెప్పదలిచాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంత అభిమానంగా, ఎంత గౌరవంగా పద్మనాభం గారిని చూస్తారో తెలుసు. దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మా సోదరులు ప్రస్తావించింది కాబట్టి నేను మళ్ళీ ప్రస్తావించట్లేదు. గతంలో కూడా ఆయనకి ఏ సహకారం కావాలన్నా ఇప్పటికీ కూడా ప్రతిరోజు మానిటరింగ్ చేయడం, ప్రతి పూట మానిటర్ ఎలా ఉంది, ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, ఆయన పరిస్థితి ఏంటి, ఇంకా మనం ఏం చేయాలని చెప్పి పరిశీలిస్తారు. అలాగే ఆయన కూడా ఏది అడిగినా కూడా అంత బాగుందని చెప్పే వ్యక్తి తప్ప ఒకళ్ళ దగ్గర చేయి చాచి గాని ఆశించి గాని చేసే వ్యక్తి కాదు. నంబర్ 1 అది. నంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇంకెంత బ్యాడ్ చేద్దాం అనుకుంటారు, ఇంకెంత కిందకి లాగుదాం అనుకుంటారు, ఇంకెంత తక్కువ చేద్దామని ఆలోచిస్తున్నారు మీరు. అసలు ఏది చేసినా గుడికి వెళ్తే తప్పు, బడికి వెళ్తే తప్పు, బయటికి వెళ్తే తప్పు, పెళ్లికి వెళ్తే తప్పు, జనం వస్తే తప్పు, ఎలాగా స్టీల్ ప్లాంట్కి వెళ్తే తప్పు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడున్నాయి, ఎంతమంది మా అమ్మాయిలు మిస్ అయిపోయారు, ఎంతమంది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, ఎన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. సమస్యల గురించి మేము గతంలో వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాలు పాలించింది, ఇగో మీ ప్రభుత్వంలో ఇది చేయలేదు, మేం చేసి చూపించామని ఒక్కళ్ళన్నా మాట్లాడుతున్నారా? ఎంతసేపు ఏదో ఒకటి మాట్లాడడం ప్రజలకు కూడా విసుగొచ్చే పరిస్థితి వస్తున్నాయి. అందుకే ఒక్కొక్కరు 2 సంవత్సరాలు అయిన తర్వాత జగన్ గారి దగ్గర రావడం మొదలు పెడుతున్నారు. ఎందుకని? ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి. అందుకనే జగన్ గారిని ఇంకా కించపరచాలని మీరు జగన్ గారి మీద దృష్టి పక్కన పెట్టి ప్రజలకు ఏమైనా న్యాయం చేసేలాగా చూడండి దయచేసి మేము కోరుతున్నాం. అలాగే 2 కాపులంతా ఐక్యంగా ఉంటారు, ఏ పార్టీ అయినా పర్లేదు. నాకు త్రిమూర్తులు గారు అందరూ చెప్పినట్టుగా ఇందులో ఈ కాపు జాతిని కించపరిచే విధంగా ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఉండండి, ఎవరు పని చేసుకున్న వాళ్ళు వాళ్ళు పని చేసుకోండి. ఒకరిని ఎవరు ఎంతలో ఉండాలో అంతుంటే మంచిది. మీరు తెలిసి తెలియక వచ్చి రాక అప్పటికప్పుడు ఏదో ఒకటి మాట్లాడేస్తే జాతిని అవమానించినట్టు అవుతుంది. కాబట్టి జాతులను అవమానించకండి, గౌరవంగా ఉంచండి. మన గౌరవాన్ని మనం కాపాడుతూ పుట్టిన జాతిని, పుట్టిన కులాన్ని గౌరవించేలా చేయమని మేము కోరుతున్నాం. ముద్రగడ పద్మనాభం గారు త్వరగా కోలుకొని అందరికీ కూడా మళ్ళీ రాజకీయంగా ముందుగా రావాలని మరి ఆ భగవంతుని కోరుతున్నాం. నమస్కారం.